ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పూర్తిగా నిజానిజాలేంటో తెలుసుకోకుండా ఎలా నిందలు వేస్తావు గుండమ్మా? అత్తయ్య, నిందలు కాదమ్మా, వీడియో మీరే చూశారు కదా. ఏముందిరా ఆ వీడియోలో? ఎవడో వచ్చేదో పలకరించాడు, వాడెవడో మాకు తెలియదంటున్నారు వాళ్ళు. వాళ్ళు చెప్తున్నట్టు వాడితో కలిసి ట్రావెల్ చేసినట్టుగాని ఎక్కడా వాళ్ళు లేరు కదా. ఇదంతా వాళ్లే చేయించారని ఎలా చెప్పగలవురా? నువ్వు చెప్తుంది నిజమేనని ఎలా అనుకోమంటావురా? వాళ్ళు చెప్తున్నట్టుగా ఆ కాంపిటీషన్లో మీరు గెలవకూడదు అని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. వాళ్ళెవరైనా చేసి ఉండొచ్చు కదా. ఇలా ఆధారాలు లేకుండా నిందలు వేయడం ఎవరికీ మంచిది కాదు రాది. ఏంటి పల్లవి, ఏదో అర్జెంటుగా కలవాలన్నావు? రాము చనిపోవడానికి వెనుక అక్షిత ఉందని చెప్పాను కదా. అవును, నిరూపిస్తానని చెప్పి హోలీ రోజు కూడా ఏదో చేసావు, కానీ ఏం జరిగింది? కొంచెం ఉంటే నిజం చెప్పేసేది, కానీ ఈ లోపు ఆ వైష్ణవి గారు మొహం మీద నీళ్లు చల్లబట్టి నిజం బయటపడకుండా పోయింది. లేదంటే ఖచ్చితంగా నిజం తన నోటితోనే బయటికొచ్చేది. పల్లవి, నీకు మళ్ళీ చెప్తున్నాను, నువ్వెందుకు అక్షిత విషయంలో పొరపాటుగా ఆలోచిస్తున్నావు? నీ ఆలోచన తప్పేమో అనిపిస్తుంది. లేదు చరణ్, అక్షితకి నాకు కాలేజ్లో చిన్నపాటి గొడవలుండొచ్చు. దాన్ని మనసులో పెట్టుకొని కుట్రలు చేసే అలవాటు నాకు లేదు. రాము విషయంలో అక్షితని అనుమానించడం ఒక్కటే కాదు, మొన్న ఫ్యాషన్ షో కాంపిటీషన్లో నన్ను పాము కాటేసింది తెలుసు కదా. అవును. ఆ పాము అందరూ అనుకున్నట్టు యాదృచ్ఛికంగా అక్కడికి రాలేదు. అక్షిత, వైష్ణవిలే ఆ పాము లోడుతో ఆ పాముని వదిలి వెళ్లేలా చేసి నన్ను పాము కాటేసేలా చేశారు. ఏంటి నువ్వు చెప్తుంది? ఇదేమీ నేను అనుమానంతో చెప్పట్లేదు. ప్రూఫ్స్ తో మా అమ్మ సీసీటీవీ ఫుటేజ్ అంతా తీసుకొచ్చి చూపించింది. అందులో అక్షిత, వైష్ణవిలు ఆ పాములోడుతో మాట్లాడారు. దాని తర్వాత ఆ పామును ఒక చోట తీసుకొచ్చి వదిలాడు. అదొచ్చి నన్ను కాటేసింది. ఇదే విషయం అడిగితే అతనెవరో మాకు తెలీదు, వాడేదో అడిగితే మేం సమాధానం చెప్పామని చెప్పి తెలివిగా తప్పించుకున్నారు. కానీ వాళ్ళ మొహాల్లో భయం కనబడుతూనే ఉంది. తప్పు చేశారని అర్థం అవుతూనే ఉంది. ఆ రోజు జరిగిన ఫ్యాషన్ షోలో లాస్ట్ మినిట్ లో నేను మోడల్ గా నిలబడాల్సి వచ్చింది. ఎవరో ఒకరు పార్టిసిపేట్ చేయకపోతే అమ్మ వాళ్ళు ఓడిపోయే పరిస్థితి. కానీ పార్టిసిపేట్ చేసిన నన్ను పాము కాటేసేలా చేశారు. అంటే అర్థం ఏంటి? కానీ ఆ పాములోడికి తనకి ఏమీ సంబంధం లేదని చెప్పారంటున్నావు కదా. తప్పు చేసిన వాళ్ళు మేం చెయ్యలేదు అని చెప్పకుండా మేమే చేశామని చెప్పి ఒప్పుకుంటారా? సరే, పాము కుట్ర వెనకాల వాళ్ళున్నారా లేరా అనేది పక్కన పెడితే రాము విషయం మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకే ఈసారి అక్షితని బయట పెట్టడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. అలా చేస్తే దొరికిపోతే? నువ్వేమీ దొరకవు. ప్లీజ్,
ఈసారి మన ప్లాన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ప్లీజ్ చరణ్, నా కోసం కాదు, రాము కోసం. ఎంతసేపు సింగారించుకుంటావు? త్వరగా రావయ్య స్వామి. గడ్డమేంటి మరీ అంత పెట్టావు? అసలు గుర్తుపట్టకుండా ఉన్నావు. కావాల్సింది అదే కదా. అయినా ఇదేం బాలేదు. ఏం బాలేదు? నువ్వు కట్టుకున్న ధోతి బాలేదా? నాతో ఈ అసిస్టెంట్ క్యారెక్టర్ చేయించడం బాలేదు. అయితే నువ్వు చెప్తావా సోది? నీకంటే సోది ఎవ్వడు చెప్పలేడు. కాబట్టి ఈ క్యారెక్టర్ నేనేసాను. పద. ఇదిగో ఇప్పటికీ చెప్తున్నాను, రాము విషయంలో అక్షితకి ఎలాంటి సంబంధం లేదు. ఉందో లేదో ఇప్పుడు తెలుస్తుంది, కానీ పద. సోది చెప్తామమ్మ సోది, జరగబోయేది చెప్తాము, జరిగేది చెప్తాము. సోది చెప్తామమ్మ సోది, సోది చెప్తామమ్మ సోది. ఏయ్, నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఓకేనా? అమ్మ పలుకు జగదమ్మ పలుకు, అంబ పలుకు జగదమ్మ పలుకు. సోది చెప్తామమ్మ ఏయ్, సోది. ఆగండి. ఎవరు మీరు? అడగకుండానే లోపలికి వచ్చేస్తున్నారు. సోది చెబుతుందమ్మా. అవునమ్మా, జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను, ఉన్నది ఉన్నట్టు చెప్తాను, లేనిది కూడా ఉన్నట్టు చెప్తాది. నాకే సోది అవసరం లేదు, కానీ మీరు బయలుదేరండి. వెళ్ళిపోమంటున్నారు కదా, పద వెళ్ళిపోదాం. అట్టా అని నా మాట కొట్టేకే తల్లే. చెప్తున్నాను కదా, నాకే సోది అవసరం లేదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. గురి కుదరక వెళ్ళిపోమంటున్నావే తల్లే. గురితో చెప్తున్నాను ఇనుకో. నీ పేరు వైష్ణవి, మీ ఆయన ఫారెన్ లో ఉంటాడు. పంతంతో ఈ ఇంటికి కోడలుగా వచ్చినావు, ఆడబిడ్డకి తల్లివయ్యావు, అవునా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.